తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేదు ఇంతకు నీకేం కావాలి? ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా ఆ మాత్రం అనకరేటి. అరే అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటకు వెళ్ళండి. అన్నా బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిలింలు చూడే నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడికి ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు. ముందు బయట నిలవండి. నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు? ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ బోరింగ్ వాటర్ తాగుతారా? నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగని వాడు, కబ్జా చేయని వాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురు. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహం. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నా. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చి వస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని ఓ పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. ఇది బావ సంగతి. ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాలో నేనే మొదలుపడ్డాను. చివరికి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాను. రాసావు కరెక్టే. ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి. ఎప్పటికీ నువ్వు నావాడిగా అనుకున్నాను బావా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి జరిగేవే జీవితం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప వేరే మగాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం. ఆగు లక్ష్మి, ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి బావా? నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను. ఓకే. హాయ్ నీలు. అమ్మయ్యా, వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే. నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నేను చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలల్లో మత్తుమంది కల్పించింది. అందుకే రాలేకపోయాను నీలు. అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకు ఇస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 కమాన్. ఏంటి, చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు. నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు. సీన్ అర్థమైంది. అర్థమైందిగా, ఇంకా మా బావను మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూండిలు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ. గడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నాకు కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. అంత వెర్రి వెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డు పీకస్తా. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను. వద్దు ప్లీజ్.
ఏడుకొండలవాడా ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దర్లో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా, చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఆగండి, ఆగండి, ఆగండి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు ఆగు. లక్ష్మి, నువ్వు ఇలాగా చెప్తాను. నేను చెప్పేది విను. ఆ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ బావా. నా నమ్ము. హ్యాపీ. నీలు, నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా? ప్లీజ్ రమ్మంటుంటే. చెప్తాను విను. థ్యాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్. ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా? శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి, అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. మరి నరసింహ ప్రాబ్లం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు, ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను. ఎలా? చెప్తా, కంగారెందుకు? ఈ నరసింహ 5 రూపాయలే చూసావు, 6వ రూపం చూసావంటే వద్దులే అన్న, భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తార్ రోడ్డు రా. వెంటనే పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే, బండి పోని. సారీ అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా? మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయిందన్న. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో, అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్! 1947 లో కృష్ణ కుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. I see. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓ అనండి, మీ లైఫ్ పార్ట్నర్ సెట్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటెడ్. పర్లేదు సార్, మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకోనా? శుభలగ్నంలో జగద్బాబు చేసుకోలే? అంతే అన్నా. నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ డియర్, బై. స్వామి మన్మద, ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఎవరు నువ్వు? పైకిలే. స్వామి, నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస? కొత్త దాస తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది, ఉప్పేసుకోన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా, నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. అది అది ఓకే, అన్న ఒప్పేసుకున్నాడు. దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి. నువ్వేంట్రా ఎక్స్ట్రా కటింగ్? అన్నా వీడెవడరా? సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లె శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, అబ్బబ్బబ్బా బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం, వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు, స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళను చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతునిస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టని పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అట్లా. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్.
ఒరే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా? వావ్! క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్వా? ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళారి నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి. అన్నా పంతులు వస్తున్నారా? నమస్కారం, రండి 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 రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చానండి. హోలీ బేరం మీద దీవించండి. అన్న మంచిది అవుతాడు. టైం అయిపోయింది, నువ్వు పదన్నా. అరే పదండి. పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా, ఓ కేశవాయనమా, ఓ గోవిందాయనమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ, ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. స్టాప్! ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ ఓ గోవిందాయనమా, ఓ మాధవాయనమా, తాలిగట్టి మంగళసూత్రం తీసుకోండి. ఓ మంగళ్యం తంత్ర భవని నేతన భజంత్రులు భజంత్రులు. అదో, ఇక్కడెక్కడో బాంబు పేలబోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్న. తాలిగట్టన్నా. భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఇదిగో. ఓ నీదుంపదగా, అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను, ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీఈ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా. త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రా చదవరా, నువ్వు మంత్రా చదువు. ఓ శుక్లాంబర గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఆగండి. నాకు 3వ నెల. ఆహా, అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా పెళ్లి చేసుకో. అవుతున్నావు, మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి, నీకు దండం. లే లే లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్ లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా, కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసే ఛాన్సే లేదన్నా. అన్నా డిస్కషన్స్ తర్వాత ముందు పని కానీ నువ్వు వచ్చి కూర్చో. అమ్మాయి నువ్వు మంత్రా చదువు. ఓ కేశవాయనమా, ఓ మాధవాయనమా, ఓ గోవిందాయనమా, ఓ రామాయణమా. ముందు తాళి కట్టిపించు. తాళి పట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడువు కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది. అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడనుకో, అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా, ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ ఓ మాంగళ్యం తంత్ర మంత్రాలు వద్దే, డైరెక్ట్ తాళి పట్టు. తాళి పట్టు తీసుకోండి. ఏమ్మా, నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది.
గ్యారెంటీ అనా? 110% గ్యారంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా కాలేజా? మమ్మీ డాడీ కావాలి. అవ్వా! ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే, లే, లే. ఒరే, ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. కాదు కాదు, అట్లాంటి వీడు కాదు కదా. ఆగండి. బావా, బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్, ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. ఏయ్ కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాలి కడతానంటాడు. పెళ్ళం అయితే వెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా? 2 తాళి బొట్లున్నాయి అల్లా. అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? అన్నాడనుకో, ఏయ్, నాకు నిన్ను అదే. తప్పకుండా వదులుతా. అంతే కదా? ఏయ్, ఏయ్, కొట్టండి, కొట్టండి. డబ్బులు ఇప్పించాను, మధ్యాహ్నం తజ్జనం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? రే, అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే, అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. అన్నా వీడి సంగతి నువ్వు చూసుకో. నువ్వు వదిలే. చూసుకో. నేను చూసుకుంటా. సరిగ్గా కొట్టరా. వీడెవడండి బాబు? సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ నుంచి రావడం, సిగరెట్ కలుసుకుంటూ పోజు కొట్టడం. అసలు నువ్వెవడో ఎవరినో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూసా. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. మీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. అంకమ్మ, నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ అని మీ అందరం టెన్షన్ పడి వడికిపోయారు కదరా? ఎలా కనబడుతున్నారా? రే, వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పారు సార్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. పద! ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కన తిరిగామండి. ఓహో, ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలా పెళ్లి. అన్న పెళ్లి. దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా. ఏది? ఏయ్, థాంక్స్, థాంక్స్, థాంక్స్. ఏయ్! అది అన్న పదం. ఏరా, శిష్యుడిగా చేరతానన్నావు కదా? దా. ఆ? నడు. నడవండ్రా. మొత్తం అందరిని బొక్కలేస్తాను, నడవండ్రా. ఆగరా, ఈ కత్తేంట్రా? ఎవరైనా ఎవరిని ఈ పెళ్లి కత్తేంట్రా? చేసుకునేది? రేయ్, నేను మారిపోయాను రా బాబాయ్, ప్లీజ్ అసలు నీ లవర్ని పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను మారిపోయాను రా. రే వెంకట్, ఏ పెళ్లి చేసుకున్నావుగా? నేను మారిపోయాను రా, ప్లీజ్ రా వెంకట్, ప్లీజ్. సర్లే ఆగు. కౌసల్య, నీ లవర్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు, ఇట్రా. ఇటు రావయ్యా. తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. థ్యాంక్ యూ రా. బావా, you're really great బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితే? అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే. ఓకేనా? గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతానంటావు ఏంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా, డబ్బు వరల్డ్ బ్యాంకుదైనా థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్క వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడ ఏంటంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఏమో. ఓ, నమస్తే సార్. నమస్తే సార్. సిగరెట్ ఎవరా? తీసుకోండి. అగిపెట్టి.
ఏంటి సార్ ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు స్టేషన్ లో పని చూడరా? చూడం. అదేంటి సార్ సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్. వెటకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ అని రోడ్డు scheme మీద పెట్టాడు. నడుస్తున్నారన్నమాట. Yes, మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నారు సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగుల ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీసులో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే. సార్ సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేసిన దొంగని నేనే సార్. ఎస్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్, తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దిల్లుతున్నాడు సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. సార్ దొంగతనం ఎక్కడ చేశారో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడురా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరురా తప్పు. మిస్టర్ దొంగ సార్, యు కెన్ గో. Thank you, sir. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అనుమానం పెట్టాడా? గెటప్ మార్చే వేళ అలాగే, sir. ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు, కనపడదు sir. నేను వెతికినా సరే దొరకదు, sir. అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ, నేచురల్, బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుంది కదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మనం ఏం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవరు అంటావురా? అవసరం సీఎంఆర్. నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు తరిగి చేస్తాడు సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగా తీసేయి. వెళ్ళిపో. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా. ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్. వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో సార్. రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపిది కాదా? ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయంటే నువ్వు బండ రాయి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చలో చూసినా అంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు. నువ్వు నేను సీఎం పవర్ చూసి నచ్చనే. ఇప్పుడు నేను ఇరగేస్తా, ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయటి. ఏముండవా? నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతావా? ఏంటే హ్యాపీగా తొంగున్నావా? పడిపోతున్నా. అర్ధరాత్రి పూట గొడవేటయ్యా. తాగేసాడు నా కర్మ. ఏంటే ఏంటే
సచ్చినాడా మళ్ళీ తాగొచ్చావా